హల్లెలూయా, హల్లెలూయా. దీని యొక్క వాక్యంలోకి వెళ్ళే ముందు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడలాగిన ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, సర్వోన్నతునికి మన ప్రభువా, నీవే గొప్ప దేవుడు నమ్మించిన వారు నా ప్రభువా, నీవు తప్ప ఈ లోకంలో ఎవరు లేరయ్యా. మీరే నా ప్రభా, నీ యొక్క పక్షాన మేము నిలబడి ఉన్నామయ్యా. మీరే మాతో మాట్లాడి సహాయం చేయమని తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ ఏక నామంలో ప్రార్థించున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మహిమగాక. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఎంతగానో నిత్యంగా ఉన్నాడు కనుక ఆయన మనతో ఎంతగానో ఒత్తిడితో మాట్లాడడానికి అంచుతాము. ప్రతి ఒక్క జీవితము, మానవ యొక్క జీవితము ఎలా ఉండాలి, దేవుని యొక్క సంకల్పనతో ఎలా నింపబడాలనో పరిశుద్ధాత్మ దేవుడు అనుక్షణము ప్రతిరోజు తెలియపరుస్తున్నాడు. కానీ అది మనము వినలేక, అది వినకుండా అపవాదైన సాతాను గోడ పెట్టి అడ్డుగా ఉంటున్నాడు. హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, లేదా మనిషి యొక్క జీవితము కాక ఇక శరీరానికి ఏదో రోగం వచ్చినప్పుడే మనం ప్రతి ఒక్కరికి వాళ్ళకు వీళ్ళకు కాల్ చేస్తూ, ఫోన్ చేస్తూ ఉంటాం. ఎస్, కనుక ఇప్పుడు కూడా యుద్ధంలో ముందుకెళ్ళడానికి కూడా ఎలా వెళ్ళాలి, అవునా, ఎలా వెళ్ళాలో నీ యొక్క స్నేహితులతోనో, లేక నీ యొక్క బంధుమిత్రులతోనో, లేక నిన్ను నడిపించుకొని గురువుకు ఫోన్ చేసి ఎలా వెళ్ళాలయ్యా అని నువ్వు దాన్ని నేర్చుకొని కోచింగ్ తీసుకొని నువ్వు వెళ్తూ ఉంటావు. నీవు అప్పుడు యుద్ధానికి వెళ్తున్నావు. నీ యొక్క జీవితంలో ఓటమి అనేది కనబడుతూ ఉంది. ఓటమి అనేది కనబడేటప్పుడు నీవప్పుడు కృంగిన వేలో జీవిస్తున్నావు. నీ ఎదుట వానికి, ఎవరైతే నీకు నమ్మకంగా ఉంటున్నారో, ఎవరైతే నీకు ప్రాణానికి ప్రాణమని అంటున్నావో వారికి నువ్వు కాంటాక్ట్లో ఉంటావు. నువ్వు అప్పుడు ఆయనకు కాంటాక్ట్లో ఉండి కాంటాక్ట్ తీసుకొని, అయ్యా నేను ఓడిపోతున్నానని నాకు అనిపిస్తుంది, నా మనస్సాక్షి చెప్తుంది, అయ్యా నేను ఓడిపోతున్నానని అనుకుంటున్నా అని నా మనస్సాక్షి చెప్తుంది. కనుక నేను ఏం చేస్తే నేను ఓడిపోకుండా ఉండాలనేసి నీవు నీ తోటి స్నేహితులతో కానీ, బంధువులతో కానీ, నీకు నేర్పించిన యొక్క విద్య నేర్పించిన యొక్క గురుతో కానీ కాంటాక్ట్లోకి వచ్చేసి నువ్వు తెలుసుకుంటావు. హల్లెలూయా. అదేవిధంగా మానవ జీవితం అనేది యెహోవా దేవుడు తన చేతుల చేత నిన్ను అందంగా చెక్కాడు. ఆ అందమైన చెక్కాడు. ఆ అందాన్ని మనమే పాడు చేసుకుంటున్నాము. అది అందరికీ తెలిసినదే. కానీ అక్కడ మానవ జీవితంలో నువ్వు ఓడిపోతున్నావు. వాళ్ళ వీళ్ళకు కాదు, కానీ నువ్వు ఓడిపోయేటప్పుడు ఎవరికి కాల్ చేయాలో తెలుసా? నిన్ను సృజించిన సృష్టికర్త అయినా యెహోవా దేవుడికి కాల్ చేయాలి. ఆ కాల్ చేయాలంటే ఎక్కడ ఉంటుందో తెలుసా? జీవ గ్రంథములో, పరిశుద్ధమైన యొక్క జీవ గ్రంథంలో కాంటాక్ట్ నంబర్స్ ఉంటాయి. మనిషి యొక్క జీవితము ఓడిపోతుంది. నీ యొక్క హృదయము అలసలు లేపుతుంది. నీ యొక్క హృదయానికి భారం అవుతుంది. నువ్వు ఆత్మీయంగా ఓడిపోతున్నావంటే నా యెహోవా దేవునికి మోకరించి నువ్వు త్యాగము చేస్తూ నీవు ఈ యొక్క జీవన యొక్క గ్రంథంలో ఫోన్ కాంటాక్ట్ అనే ఒక అధ్యాయములు ఉన్నాయి. అవి తెరిచి చదివి, అయ్యా నా యొక్క జీవితాన్ని ఇలా దిద్దావయ్యా అని
చాలా వందనాలయ్యా, ఇంక నేను ఓడిపోచున్నానయ్యా, ఓడకుండానట్టుగా నన్ను లేపయ్యా, అపవాది చేత నేను కుగ్గిపుతో పోతున్నానయ్యా, అయ్యా అపవాదిని నేను కాల్చే కృపను నీ యొక్క ఆత్మను కుమ్మరించాను. నిన్ను మోకరించి ప్రార్థన చేసినప్పుడు నీ యొక్క జీవితము ఓడిపోకుండానట్టుగా యెహోవా దేవుడు నా యేసయ్య నీ పక్షాన అపవాదన సాతాను యుద్ధం చేస్తాడు. ఈ భాషికందల రామ, ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక ఏముందో నీకు తెలియదు, నా యేసుకే తెలుసు. హల్లెలూయా. నిన్ను సృష్టించిన సృష్టికర్తగా తెలుసు తప్ప ఎవరికి తెలియదు. ఆయన ప్రణాళిక ఏమైందో అలాగనే జరగడానికి సిద్ధంగా ఉంది. హల్లెలూయా. కీర్తన గ్రంథము 27వ వచనము 1వ వచనం, 20వ అధ్యాయము 1వ వచనంలో, కీర్తన 27 1వ వచనం, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికిని భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరిని వెళుతును. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ ఎవరు రాశారు కీర్తన? దావీదు అంటున్నాడు. అక్కడ దావీదుకు గొలియాతుకు యుద్ధం జరుగుతుంది. అక్కడ గొలియాతు ఎంతో దావీదు కంటే ట్రిపుల్ పొడుగా ఉన్నాడు, దావీదు పొట్టివాడై ఉన్నాడు. ఆ గొలియాతు అంటున్నాడు, నువ్వెంత నా కాలంత లేవు అంటున్నాడు అక్కడ దావీదుని. అయినా అన్నప్పుడు అక్కడ దావీదు అంటున్న మాట ఏంటిది? మన వలె యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు. యెహోవా దేవా, నీవు వెలుగును నాకు రక్షణై కలిగి ఉన్నావు. నేను ఎవరికి భయపడనయ్యా. ఎందుకు తెలుసా? నీలో నీ యొక్క ఆత్మ నాలో నింపబడింది. హల్లెలూయా. నా యొక్క హృదయము నీ కొరకే సిద్ధపరిచి ఉంచాను. హల్లెలూయా. నా యొక్క హృదయము గుడారములో నిన్ను సింహాసనే కూర్చున్నాను. హల్లెలూయా. నీ యొక్క కవచము నాకిచ్చావు. హల్లెలూయా. నా కవచము నాకు ఇచ్చావు. హల్లెలూయా. గొలియాతుకు యుద్ధము చేయడానికి నాకు పరమనిచ్చావు. హల్లెలూయా. నీ యొక్క ఆత్మ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము నాలో ఇచ్చావు. హల్లెలూయా. నేను చిన్నవాడనైనా ఉన్నప్పటికీ నన్ను నీ కుమారుడిగా ఏర్పరచుకున్నావు. హల్లెలూయా. అక్కడ దావీదు అంటున్నాడు, ఈ బాషిందాలారా భాష, అవునా? యుద్ధంకి పోతున్నాడు, ఓకే, కానీ అపవాదైన సాతాను క్రియలు దావీదు ముంగట చూపిస్తున్నాయి. ఎవరి ద్వారా? గొలియాతు ద్వారా. హల్లెలూయా. గొలియాతు ఎవరు? లూసిఫర్తో నింపబడిన యొక్క, అపవాది చేత నింపబడిన యొక్క గొలియాతు. ఆయన ఎలా ఉన్నాడట? ఆయన ఎలా ఉన్నాడు? ఘోరమైన ఎత్తుగా ఉన్నాడు కదా, అవునా కదా? ఆయన అక్కడ గొలియాతు యుద్ధ వీరుడు, అవునా కాదా? కానీ జీవగల దేవుని యొక్క మించిన యుద్ధ వీరుడైతే కాదు. ఎందుకో తెలుసా? ఈ యెహోవా దేవుని చేతుల చేతనే వారు చెక్కబడ్డారు. ఎందుకో తెలుసా? వారి కూడా సృష్టించింది దేవుడే, అవునా కాదా? ఈ ప్రపంచ లోకంలో ఉన్న ప్రతి ఒక్క జీవరాశులు సృష్టించిన వాడు దేవుడే. ఈ లోకంలో ప్రతి ఒక్క జీవరాశులు కానీ ప్రతి ఒక్కరు ఓడిపోకుండా కాపాడు కూడా దేవుడే, అవునా కదా? నీ యొక్క జీవితంలో దావీదును గొలియాతు యుద్ధంలో పంపించినప్పుడు దావీదుకు ఎంత సపోర్ట్ చేశాడో, నీ యొక్క జీవితంలో కూడా ప్రియమైన కుమార్తె అలానే యుద్ధం చేయడానికి నువ్వు ముందుకెళ్ళి నేను ఓడిపోకున్నట్టుగా పరిశుద్ధాత్మదేవుడు కాపాడతాడు. అందుకని నీ హృదయం అలచట రేపు బిడ్డ. ఓడిపోతున్నానేమో, నా యొక్క జీవితంలోనే ఓడిపోతున్నానేమో అంటున్నా కావచ్చు, కానీ నీ యొక్క జీవితం ఎంతో విలువైనది బిడ్డ. నీ హృదయాన్ని అలచడ రేపినప్పుడు, నీ యొక్క హృదయానికి బాధ కలిగించినప్పుడు, నీ హృదయానికి అపవాదిని దారి చూచినప్పుడే నీవు ఓడిపోతావు. కానీ నా యేసయ్య, నా నజరేయుడైన క్రీస్తు
ఎవ్వరిని కూడా తోచివేయడు, ఎవ్వరిని కూడా ఓడించాడు. ఎందుకు తెలుసా? ఆయన ప్రొమ్మున ఆనుకున్న వారే కనుక. హల్లెలూయా. నిర్గమకాండము 15వ అధ్యాయము 2వ వచనము. యెహోవాయే నా బలము, యెహోవా నా బలము, నా గానము, నా గానము, ఆయన నా రక్షణ ఆయను. యెహోవా నా బలము, నా గానము, ఆయన నా రక్షణ దుర్గమై ఉన్నాడు. హల్లెలూయా. నేనెందుకు ఓడిపోతాను కదా? నేను ఎందుకు ఓడిపోతున్నాను? ఓడిపోయే వారికి చెప్పే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు చెప్తున్నాడు, విడుదల చేస్తున్న మాట తెలుసా? యెహోవే నా గానము, నా రక్షణ దుర్గము. బిడ్డ, నేను మీలో ఉన్నాను, మీరు ఓడిపోయే అవసరం లేదు. ఈ వాక్యం గుర్తుంచుకోవాలి. యెహోవే నా గానము, నా రక్షణ దుర్గము అని పరిశుద్ధాత్మ తెలియపరుచున్నాడు కనుక ఈ వాక్యం గుర్తుంచుకో. నీ యొక్క జీవితంలో మలుపు తిరుగుతుంది అంతే. నీ యొక్క జీవితంలో మలుపు తిరుగుతుంది. నీ యొక్క జీవితము మలుపు తిరిగి ఏమో తెలుసా? నీవే ఎవరైతే నీ పక్షాన ఉండి నిన్ను వేలన చేస్తున్నారో నీవే వారికి మార్గదర్శి అవుతావు. ఎక్కడికి మార్గదర్శనం? పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి మార్గదర్శనం నీవే అవుతావు. వారి నేత్రములు గుడ్డితనము ఉన్నాయి. ఎప్పుడు తెలుసా? అపవాది చేత పీడించబడ్డప్పుడు. ఇంకోటి తెలుసా? దేవుని అవమానపరచువారు, ఇంకా దేవుని విశ్వసించి నమ్మి అదేనా ఆత్మ పొంది నీ యొక్క జీవితము నటన జీవితంగా మార్చుకొని ఎప్పుడైనా దేవునికి దూరంగా పెట్టి లోక ఆచరణ జీవ డమ్మము కొరక చూచి ఈ లోకములో కలిసిపోతున్నావో వారిని దేవుడు అసలే క్షమించాడు. దానికి ఇచ్చిన పాపమే లేదు. అర్థం కదా? ఇక ఓడిపోయినావా లేదా జీవితంలో? నువ్వు ఓడిపోయినావా లేదా జీవితంలో? ఓడిపోతున్నానంటే నీ యొక్క జీవితంలో వాక్యము లేదు. అయ్యా నేను ఎప్పుడున్నానో అప్పుడు అట్నే ఉన్నానంటే నీ యొక్క జీవితంలో వాక్యము లేదు. నీ యొక్క జీవితానికి వాక్యము అందుతలేదు కనుక నీ జీవితం నువ్వు ఓడిపోతున్నావు. ప్రియమైన కుమార్తె జీవ గ్రంథం ఇచ్చాడు. దాంట్లో నీవు ఓడిపోనీయకుండానట్టుగా నెమ్మది జీవితం ఇచ్చే యొక్క పరిశుద్ధాత్మను మించి మాట రాశాడు. మించొక్క కీర్తనకారులైన రాశాడు. కనుక ప్రేమిన కుమార్తె నీ యొక్క జీవితం ఎంత విలువైనదే తెలుసుకో. కీర్తన 18:46. యెహోవా జీవము గలవాడు, యెహోవా జీవము గలవాడు, నా ఆశయ దుర్గమైన వాడు. యెహోవా జీవము గలవాడు, నా ఆశయ దుర్గమైన వాడు. స్తోత్రములు చెల్లిస్తున్నాను. నా రక్షణకర్త అయిన దేవునికి స్తుతి మహిమలు కలుగును గాక. బహుగా స్తుతి నొందును గాక. అర్థమైందా? బహుగా స్తుతి నొందును గాక. అది దేవుని స్తుతియాగములు చేయాలని ఎలా తెలుసా? బహుగా స్తుతియాగం చేయాలి. అప్పుడే నీ జీవితంలో ఓడిపోవు బిడ్డ. అదే 2వ వచనము 18:2. యెహోవా నా శైలమా, నా కోట, నన్ను రక్షించువాడు మీరే. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము నీవే. నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గమా. అక్కడ అంటున్నాడు తెలుసా? ఏ కీర్తనకారుడు రాశాడు అది? అక్కడ ఏమంటారు తెలుసా? నా రక్షణ దుర్గము నీవే, నా అంతరంగము సుత్యాగము జరిపించేవాడు నీవే, నేను కాదు నాయన. అనుక్షణం ప్రతిక్షణము సుత్యాగము జరిగేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారు తెలుసా? నువ్వు ఓడిపోతున్న జీవితాన్ని బలపరచడానికి, స్ట్రాంగ్గా చేయడానికి ఆయన ఏం చేస్తా? అపవాదన చాతను నీ దగ్గరికి వచ్చేటప్పుడు దహించు బాణాన్ని నీ పైన విసిరేస్తారట. ఎందుకో తెలుసా? నువ్వు కావడానికి కాదు, నిన్ను పట్టిన దరిద్రం కాలిపోవడానికి.
అందుకని నీ జీవితాన్ని జాగ్రత్తగా సరిదిద్దుకోవాలి. నువ్వు ఓడిపోతలేవు. నువ్వు ఓడిపోతున్నావంటే దేవునికే మొర పెట్టాలి. లోకానుసరి లోక చుట్టూ బంధువుల కోసం కాదు. అర్థమైందా? చివరిగా ప్రకటన 1:18 నేను మొదటి వాడను కడపడి కడపడి వాడను జీవించువాడను మృతుడైన తిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా. నేను మొదటి వాడని కడపడి వాడను, కానీ నేను చనిపోయి ఉన్నాను, కానీ సజీవంగా ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడ చనిపోయాడో తెలుసా? అక్కడ ఎవరంటున్నారు తెలుసా? అక్కడ నా యేసయ్య మొదటివాడు కడపడవాడు, కానీ చనిపోయాడు. ఎక్కడ తెలుసా? శరీరం యొక్క క్రియలను తీసేశాడు. ఆయన కలువరిలో రక్తం చిందించి ఆ రక్తని కొల్లటి దెబ్బలతో ఆయన శిలువ పైన మరణించి 3 రోజులు పాతాళముకు పోయి అక్కడ అపవాదు చేత పోరాటం చేసి 3 రోజుల తర్వాత లేచి సజీవంగా లేచాడు. అందుకంటున్నాడు, నేను మొదటి వాడను కడపడి వాడను. అంటే మొదటి వాడను కడపడి వాడను, యుగ యుగములకు నేనే. హల్లెలూయా. అవునా కదా? అదేనా? యుగ యుగములకు నేనే అంటున్నాడు అక్కడ. ఆయనకు మించిన వాడు ఈ లోకము లేదు కనుక యుగ యుగములు కూడా నిన్ను కాపాడడానికి, నిన్ను ఓటమి నుంచి తప్పించడానికి పరిశుద్ధాత్మదేవును తోడైవును గాక. ప్రియమైన కుమార్తె, నీ యొక్క జీవితం ఎలా ఉంది? ఓడిపోతున్న జీవితాన్ని పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మాట్లాడాడు కదా, ఆ మాట నీ హృదయములో నాటబెచ్చుకో. నీ హృదయముని సింహాసనం ఇచ్చుకొని నీ హృదయమైన పలక మీద రాసుకో. నీ ఓడిపోవు బిడ్డ. నీ జీవితంలో ఎప్పుడు కూడా శాంతి, సమాధానమైన, నెమ్మదమైన జీవితము పరిశుద్ధాత్మ ఇచ్చును గాక. పరిశుద్ధాత్మదేవ సర్వోన్నతుడు నీ పొందిన ప్రభువ, నీ కుటుంబం అయినా నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాట నా ప్రభువ, యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరిని నాయన వారి యొక్క హృదయాలను మార్చుకొని అవునైనా ఏ జీవితంలో ఓడిపోకుండాగా కాపాడమని తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియక నామంలో ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.